అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ సెప్టెంబర్ 21, 2025 ఆదివారం అమావాస్య, అందులో మాలయ అమావాస్య. ఎంత పవర్ఫుల్గా వచ్చిందంటే ఆదివారం అమావాస్య. ఇవాళ ఆవ నూనె వేసి ఎర్రటి ఒత్తి వేసి, ఎర్ర ఒత్తి అంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, బ్లౌజ్ పీస్ కొత్తది ఒత్తిలాగా కట్ చేసుకొని వేయండి, ఆవ నూనె వేయండి, దీపం వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో చెడు దృష్టిపీడ, నరదృష్టిపీడ, అసలు ఎటువంటి చెడు లేకుండా, గాలి సోకకుండా, ఏ పీడలు లేకుండా, ఎవరు ఏం మన పైన చెడు చేద్దామన్నా సరే మనకు రాకుండా రక్షింపబడతాము. సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగించండి. ఒక రుద్ర యోగాన్ని ఆ ఇంట్లో వాళ్ళు పొందుతారు. అది సొంతిల్లు కానీ అద్దెల్లు కానీ. ఇక అదృష్టమైశ్వర్యం. ఇవాళ మాలయ అమావాస్య. ఖచ్చితంగా ఈరోజు తలస్నానం చేయాలి. నువ్వుల నూనె నెత్తికి రాసుకొని తలస్నానం చేయాలి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె కాదు, నువ్వుల నూనె నెత్తికి రాసుకొని తలస్నానం చేయాలి. సర్వ శని దోషాలు పోతాయి. మనకు విశేష ధన లాభం సిద్ధిస్తుంది ఈ తలస్నానం చేత. అయిన తర్వాత సూర్యాస్తమయంలోపు ఏదో ఒక జీవికి ఆహారం పెట్టండి. కుక్క, పక్షి, ఏదో ఒక జీవి, మూగజీవి. మనం మాట్లాడగలుగుతున్నాం, అవి మాట్లాడలేవు కదా. ఏదో ఒక జీవి మీ ఇష్టం, ఆవు, గోవు కానీ ఏదో ఒక మూగజీవికి ఆహారం పెట్టండి. ఇది అయిపోయిందా? ఇక మూడోది, ఈరోజు 12 నుంచి 3 గంటల మధ్యలో, 12 నుంచి 3 గంటల మధ్యలో ఇంట్లో అన్నము మీరు వండుతారు కదా, వండిన అన్నం తింటారు కదా, తినేటప్పుడు ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరణ చేయాలి. ఈశ్వర స్మరణ అంటే మీరు, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎవ్వరు కాలం చేసినా వాళ్ళు ఈశ్వర అనుగ్రహాన్ని పొందాల్సిందే. అలా మనం కోరుకోవాలి. కాబట్టి మీ పిల్లలు బాగుండాలి, ఎప్పటికో ఒకప్పుడు వాళ్ళకు పూర్ణ ఆయుష్ ఉంటుంది, అందరూ బాగుండాలి నేను ఆశీర్వదిస్తున్నా. ఎప్పటికో ఒకప్పుడు నేను మీరందరం గతించవలసిందే. కానీ ఆ గతించడంలో ఈశ్వరానుగ్రహంతో గతించాలంటే సునాయసంతో, అంటే సునాయాసేన మరణం. ఆ మరణాన్ని మనం పొందాలి. సుఖంగా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి. ఉన్నంతకాలం నీ అనుగ్రహంతో ఉండాలి. పోయేటప్పుడు నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. ఇక నాకు వేరే జన్మంటూ కాదు, నీలో ఐక్యం చేసుకో అని 12 నుంచి 3 గంటల లోపు తినాలి. ఇవాళ ఇష్టం వచ్చినట్టు 12 లోపు లేదా 3 తర్వాత కాదు, 12 నుంచి 3 గంటల లోపు తినాలి. తినేటప్పుడు ఒక్కసారి ఈశ్వర స్మరణ చేయాలి. ఈ 3 చేస్తే చాలు. ఒకటి, నువ్వుల నూనె రాసుకొని తలస్నానం. రెండోది 12 నుంచి 3 గంటల మధ్యలో భోజనం. మూడోది ఈశ్వర స్మరణ చేయటం. నాలుగోది ఏదైనా ఒక మూగ జీవికి ఆహారం పెట్టడం. ఈ మాలయ అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి. అలాగే ఇక మామూలుగా మీ పెద్దలకు ఏదైనా చేసే కర్మ ఉంటుంది, బియ్యాలు ఇస్తుంటారు, తిలతర్పణాలు చేస్తుంటారు. అవన్నీ మీ వంశ ఆచారాన్ని బట్టి చేసుకోండి. ఇక పొరపాటున కూడా ఈరోజు దేవాలయం అంటే గూడు అంటే దేవాలయం అంటే పూజా మందిరం శుభ్రపరచడం, ఇంటికి తోరణాలు కట్టడం అలాంటివి చేయకూడదు. నూతన వస్త్రాలు ధరించకూడదు. ఆఖరికి లోపలేసుకునే వస్త్రాలు కూడా ఏవైనా నూతనంగా ఉన్నవి ధరించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే కొత్త బట్టలు కట్టుకోకూడదు అని అర్థం. వాడినవి, ఉతికినవి ధరించాలి. ఈ మాలయ అమావాస్య రోజు ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు చాలా మంచిది. ఇక ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం కాలకుంభ శివాయ నమః. ఓం శ్రీం కాలకుంభ శివాయ నమః. ఓం శ్రీం కాలకుంభ శివాయ నమః.
ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. మీకు పూర్ణ ఆయుష్షు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఎవరికైనా మీకు మీ పిల్లలకి అందరికీ పూర్ణాయుష్ ఉండాలి. నేను ఆశీర్వదిస్తే కాదు, ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. మీరు అనుకున్నా కాదు, ఆ పరమేశ్వర అనుగ్రహమే ఉండాలి. కాబట్టి ఈ పూర్ణాయుష్ కోసం తప్పకుండా ఈ మంత్ర జపాన్ని ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు జపిస్తే మీరు జపించిన మీ పిల్లలకు, మీ పిల్లలు జపించిన మీకు ఇంట్లో మీ వంశంలో మీ గోత్రంతో ఉన్న ఎవరు చేసినా మీకు వర్తిస్తుంది. తప్పకుండా ఆ పరమేశ్వర అనుగ్రహం పొందండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.